హమ్మయ్య సండే వచ్చింది అనుకుంటాం, కానీ సండే ఉన్నంత వరకు ఏ రోజు అయితే ఉండదు. సండే నిద్ర లేసినప్పటి నుంచి పడుకున్నంత వరకు పని 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 తప్ప సండే అయితే ఏముండదు. కళ్ళు తెరిచి కళ్ళు మూసే లోపల సండే అయితే అయిపోతుంది. మళ్ళీ మండే నుంచి సాటర్డే వరకు మళ్ళీ సండే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తాం. ఈ సండే బాధ నాకొక్కటే ఉంటుందా, ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుందా? మీకు అలా అనిపిస్తే కామెంట్ చేయండి. మార్నింగ్ ఫిష్ అయితే తెచ్చాడు మా హస్బెండ్. ఫిష్ నాకు కర్రీస్ సరిగా రాదు, అందుకని మా హస్బెండ్ హెల్ప్తో నేను కర్రీస్ నేర్చుకుంటున్నాను. ఈరోజు నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో చూడండి. ఫస్ట్ ఫిషెస్ అన్నీ నీట్గా కడిగి దాంట్లో సరిపడంత కారము, ఉప్పు అన్నీ వేసుకోవాలి. కడగాలి అంటే ఉప్పుతో కడగండి, నీట్గా ఉంటాయి. ఉప్పు కారము వేసుకున్న తర్వాత చింతపండు అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలి. చింతపండు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత చింతపండు రసం అంతా దాంట్లో పిండేయండి నీట్గా. సరిపడా చింతపండు వేసుకోండి. కొంతమంది పులుపు సరిగ్గా తినరు కాబట్టి మ్యాక్సిమమ్ ఫిష్ కర్రీస్లో పులుపు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మా నెల్లూరులో అయితే మేము పులుపు ఎక్కువ వేసుకుంటాము. స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసి పోపు దినుసులన్నీ వేయండి. పోపు దినుసులు బాగా చిట్పట అనిన తర్వాత ఎర్రగడ్డని సన్నగా కట్ చేసి ఎర్రగడ్డని అయితే వేయండి. ఎర్రగడ్డ వాడిన తర్వాత టమోటా కూడా వేయండి. రెండు బాగా వాగిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టి మగ్గనివ్వండి ఎర్రగడ్డ టమోటాని. అది కొంచెం బాగా వేగిన తర్వాత మనము ఫిషెస్ని కడిగి పెట్టుకున్నాం కదా, అవి వచ్చేసి దీంట్లో వేసేయండి. చేపల పులుసు ఎప్పుడైనా మనకి బాగా దగ్గర పడి చిక్కపడిన తర్వాతే బాగుంటుంది టేస్ట్ కూడా. ఆయిల్ అంతా పైకి వచ్చి చేపల పులుసు అంతా బాగా చిక్కపడేంత వరకు ఉంచండి. లాస్ట్ దింపేటప్పుడు మెంతుల్ని కొంచెం డీప్ ఫ్రై చేసి మెంతులు పొడి వచ్చేసి లాస్ట్ పైన చల్లేసి స్టవ్ అయితే ఆపేయండి. నాకు ఒక డౌట్, ఆనియన్ని మీ సైడ్ ఎర్రగడ్డ అంటారా లేకపోతే ఇంకేమన్నా అంటారా కామెంట్ చేయండి. ఎందుకంటే విజయవాడలో ఎర్రగడ్డ అయితే అనరు. షాప్కి వెళ్ళి ఎర్రగడ్డలు ఒక 1/2 kg ఇవ్వండి అంకుల్ అంటే ఏంటమ్మా అని అడిగారు. తర్వాత ఆనియన్స్ ఇవ్వండి అంటే ఇచ్చారు, అందుకని అడుగుతున్నాను. మీ వైపు ఆనియన్స్ని ఏమంటారో కమెంట్ చేయండి. ఇంకో సండే ఇప్పుడే కర్రీస్ అంతా అయిపోయింది, లంచ్ అయిపోయింది మాకు. లంచ్ అయిన తర్వాత బట్టలన్నీ వాషింగ్ మిషన్కి వేస్తున్నాను, అవి పైకి తెచ్చి ఆరేసేస్తున్నాను. ఇంకా అట్లాగే పని చేసుకునే లోపల నాకు 6 అయిపోతుంది. మళ్ళీ మండే వస్తుంది, మళ్ళీ రొటీన్ లైఫ్. అబ్బబ్బబ్బా.